నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ను కలిశారు. రాష్ట్రంలో, దేశంలో నీటి పరీక్షలపై జరుగుతున్న వివాదాలపై గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో నీటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఈ సంవత్సరం నీటి పరీక్షకు 22 లక్షల మంది రాయిగా వారిలో సగం మందినే క్వాలిఫై చేస్తామన్న చందంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వంలో నీటి పరీక్షను వన్ నేషన్ వన్ ఎగ్జామ్ పేరుతో ఐసీయూలోకి పంపారన్నారు. నీట్ పరీక్ష పేరుతో 100 కోట్లు దండుకున్నారని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రైవేటు కళాశాలకు జవాబు పత్రాల స్కానింగ్ చేసే కాంట్రాక్టు ఇవ్వడం ఎంతవరకు సబబని అన్నారు. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నీట్ రాసినటువంటి విద్యార్థులు, అదేవిధంగా దేశంలో నీట్ ఎగ్జామ్ పరిస్థితి, వైద్య విద్య ఈరోజు దేశంలో ఏ విధంగా ఉంది, వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారికి నీటికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల కమిటీ ఏదైతే ఉందో, బాధ్యతల కమిటీ అసోసియేషన్, వాళ్ళతో కలిపి ఈరోజు గవర్నర్ గారిని కలిసి ఈ అంశాలన్నిటి మీద కూడా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి తంతు, యూనివర్సిటీ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా విద్యార్థులు పడే కష్టాలన్నీ కూడా గవర్నర్ గారికి సవివరంగా వివరించడంతో పాటు రిప్రజెంటేషన్ తల్లిదండ్రుల తరఫున ఒకటి, కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి ఇవ్వడం జరిగింది. ఈరోజు గత 10 సంవత్సరాల్లో వైద్య విద్య ఈ నీట్ అనేది వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అంటే, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించి నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ పెట్టి దేశంలో గతంలో కౌన్సిలింగ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహిస్తుంటే దాని కాస్త సెంట్రలైజర్ చేసి ఈరోజు సూపర్ స్పెషాలిటీ సీట్స్ అన్నీ కూడా అన్ఫిల్డ్ అయ్యి ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఈరోజు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు లేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. గత సంవత్సరం చూస్తే 7,000 పీజీ సీట్లు మిగిలిపోతే దానికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ కండక్ట్ చేయమని ప్రభుత్వాన్ని కన్సల్ట్ అవ్వమంటే ఆ సీట్లన్నీ కూడా, పీజీ సీట్లన్నీ కూడా మిగిలిపోయేటటువంటి పరిస్థితి. ఈరోజు నీట్ ఎగ్జామ్ 22 లక్షల మంది రాస్తే పర్సెంటైల్ సిస్టమ్ అని వాళ్ళ యొక్క మెరిట్ ప్రాతిపదికన కాకుండా, అంటే ఎంతమంది రాసినా కూడా మేము సగం మందిని క్వాలిఫై చేస్తాం, రిమైనింగ్ 11 లక్షల మంది కూడా లాంగ్ టర్మ్కి వెళ్ళాలి, కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చేయడం. ఈరోజు ఎక్కడైనా ఒక ఎగ్జామ్కి సంబంధించిన మార్కులు మినిమం ప్రీ క్వాలిఫైడ్ మార్క్స్ కూడా పెట్టకుండా, అంటే టాప్ స్టూడెంట్స్ 100 మంది ఎగ్జామ్ రాసినా కూడా 100కు 100 మార్కులు వచ్చినా వాళ్ళందరినీ మనం తీసుకెళ్లి నీట్ రాయించినా వాళ్ళలో 50 మెంబర్స్నే మేము క్వాలిఫై చేస్తాం, రిమైనింగ్ వాళ్ళు దేనికి పనికిరారు అనేటటువంటి విధంగా విద్యార్థులను చూడడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు నీటికి సంబంధించి స్పష్టంగా ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీస్కి మాత్రమే మీరు నీటిని పరిమితం చేయాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే గతంలో ఎంసెట్ ఎగ్జామ్ మనం నిర్వహించుకుంటున్నామో దాని ప్రాతిపదికన ఈ యొక్క లోకల్ స్టేట్ ఉండేటటువంటి సీట్స్ అన్ని కూడా ఇస్తే ఈరోజు విద్యార్థుల మీద అంత ఒత్తిడి ఉండేది కాదు. ఈరోజు వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అని తీసుకొచ్చి ఆ వన్ నేషన్ వన్ ఎగ్జామ్ మాటన దాన్ని సరిగా నిర్వహించలేక పరీక్షతో పాటు కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహణలో కూడా లోపాలు తలెత్తి ఈరోజు వైద్య విద్య అనేది ఐసీయూలోకి పంపినటువంటి ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికి. దాని మీద రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా నీటికి సంబంధించి మొన్న జరిగిన అవకతవకల్లో యువత ఏ విధంగా ముందుకొచ్చిందో ఈరోజు దేశమంతా కూడా చూస్తా ఉంది. కోట మేనేజ్మెంట్ కోట పెట్టి ఈరోజు ఆ సీట్లను అమ్ముతుంటే, ఎలక్షన్లు అప్పుడేమో మేము వస్తే ఉచితంగా సీట్లు ఇస్తామని చెప్పి ఈరోజు కూటమి నేతలు మళ్ళీ ఆ కాలేజీలను అమ్మే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఒక పక్క నీట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ సంబంధించి నీట్ రాసినటువంటి బిడ్డలు 11 లక్షల మందిని మీరు సగం మందిని క్వాలిఫై చేసి 11 లక్షల మంది ఈరోజు మళ్ళీ తిరిగి లాంగ్ టర్మ్కి వెళ్ళే పరిస్థితి. గతంలో ఇక్కడ ఒకవేళ ఎంబీబీఎస్ చదవలేకపోయినా, శక్తి లేకపోయినా, కనీసం ఏదో ఇతర దేశాలకు వెళ్ళైనా కూడా అక్కడ ఎంబీబీఎస్ చదువుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి ఇక్కడ డాక్టర్గా కొనసాగారు. ఈరోజు ఏం చేశారు, మీరు ఇక్కడ క్వాలిఫై చేయరు, లేదా బయట దేశం వెళ్ళి చదువుకుంటామంటే నీటిలో కంపల్సరీ క్వాలిఫై అనేటటువంటి నిబంధన పెట్టారు. కాబట్టి ఎటు చూసినా కూడా విద్యార్థుల పక్షాన లేదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల మీద ప్రెషర్ పెట్టి వాళ్ళందరినీ కూడా కోచింగ్ సెంటర్కి వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి నర్సింగ్ సంబంధించి ఈరోజు నర్సింగ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది విద్యార్థి తన సర్టిఫికేట్స్ తను చేసుకోకుండా ఏదో 10 సంవత్సరాలు ఒక కాలేజ్ స్టూడెంట్ తిరిగి మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ ద్వారా ఈ నర్సింగ్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో NRTS అంటాం,
దానికి సంబంధించి విద్యార్థులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల క్రితం ఆ కాలేజీలో చదివిన స్టూడెంట్ ఈ రోజు మళ్ళీ వెళ్తే ఆ కాలేజీ లేకపోతే ఆ స్టూడెంట్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి? కాబట్టి ఎటు చూసినా కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవస్థల యూనివర్సిటీగా మారింది. ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కావచ్చు, ఈ రోజు మొత్తం మీద నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిన తర్వాత యొక్క సడలింపుల వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మరొక 1200 సీట్లు పెరిగే అవకాశం ఉన్నా, అదేవిధంగా నర్సింగ్ కి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో మెడికల్ కాలేజ్ అనుబంధ నర్సింగ్ కాలేజీలు 250 నుంచి 350 సీట్లకు పెంచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు సీట్లు పెంచాలని కానీ లేదా విద్యార్థులకు చదువును అందించాలనేటువంటి ఆలోచన చేయడం లేదనేటటువంటి విషయం ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా షర్మిలమ్మ గారి నాయకత్వంలో పోరాటం చేస్తుంది. కాబట్టి ఈరోజు దేశ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఒకసారి ఆలోచించమంటున్నాం. ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఈ విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఏ విధంగా బలవుతున్నారు. ప్రైవేట్ కాలేజీలు చూస్తే కన్నడ కోట కింద మనం 15,000 రూపాయలు ఫీజు అని చెప్పి ఇక్కడ ఇస్తే, తీరా స్టూడెంట్ కాలేజీకి వెళ్ళి చేరాలంటే అక్కడికి వెళ్తే స్పెషల్ ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజులు 3 లక్షల రూపాయలు అదనంగా కట్టమంటున్నారు. ఇవన్నీ యూనివర్సిటీకి తెలిసే జరుగుతున్నాయి. యూనివర్సిటీలో ఉండేటటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉండేటటువంటి వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు అవినీతిమయమైంది. వాళ్ళు మనీ మేకింగ్ మిషన్ లాగానే విద్యార్థులు చూస్తున్నారు తప్ప విద్యార్థులకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనలు లేదు అనేటటువంటి మాట స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు 102 జీవో తీసుకొచ్చారు మన జూలైలో, దాని మీద స్పష్టత లేదు. ఓ పక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. యూనివర్సిటీకి చూస్తే ఎన్ని రిప్రజెంటేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళు కనీసం నాలో ఒక క్లారిటీ ఇవ్వాలనేటటువంటి ఆలోచన లేదు. కాబట్టి జీవోలు తీసుకురావడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి సీట్లను ఉచితంగా ఇవ్వచ్చు, అవి అమ్మడం, ఆ కాలేజీలను అమ్మడం. కాబట్టి వైద్య విద్యను మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశంలో? కాబట్టి నాణ్యత విషయంలో చూస్తే నాణ్యత విషయంలో రాజీ పడ్డారు. ఈరోజు ముబ్బడిగా సీట్లు ఇచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫ్యాకల్టీ లేదు. కాబట్టి ఈరోజు ఒక వైద్య విద్యార్థి బయటకు వస్తే అతను ఖచ్చితంగా ఈ సమాజంలో ఉత్తమ డాక్టర్ అవుతాడనేటటువంటి గ్యారెంటీ లేని పరిస్థితికి ఈరోజు వైద్య విద్యని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా గవర్నర్ గారికి చాలా స్పష్టంగా నివేదించడం జరిగింది. యూనివర్సిటీలో ఉండేటటువంటి కౌన్సిలింగ్ అక్రమాలు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు పడేటటువంటి ఇబ్బందులు, 102 జీవో కావచ్చు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పెరగాల్సిన సీట్లు కావచ్చు, కాబట్టి కౌన్సిలింగ్ లో ఉండేటటువంటి యూనివర్సిటీలో ఉండేటటువంటి అవకతవకలు కావచ్చు, ఏదైతే పీజీ సీట్లు 7,000 సీట్లు మిగిలిపోయినాయి. మరి ఈ దేశంలో పీజీ ఎగ్జామ్ పెడతారు, నీట్ పర్సెంటేజ్ 0కి తగ్గిస్తారు. మరి 0కి తగ్గించేటప్పుడు ఆ ఎగ్జామ్ పెట్టడం ఎందుకు? విద్యార్థులు ఇబ్బంది పెట్టడం ఎందుకు? 0% వచ్చిన తర్వాత కూడా 7,000 సీట్లు మిగిలిపోతే ఆ సీట్లు ఫిల్ చేసుకోవాలని అడిగితే అవి ఫిల్ చేయకుండా వదిలివేయడం ఎందుకు? కాబట్టి దేశంలో వైద్య విద్య ఎంత అస్తవ్యస్తంగా ఉందో, వైద్య విద్యకు సంబంధించినటువంటి పాలకులు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో ఈరోజు దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ అందరం కలిసి తల్లిదండ్రులతో కలిసి పనిచేసేదానికి స్పష్టంగా ఈరోజు ముందుకు రావడం జరిగింది. షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట తీసేసి ఆ సీట్లు పేద విద్యార్థులకు ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.